రోజైతే మా మామ అయితే తోటలోకి వెళ్ళేసి వద్దాం రారా అన్నాడు. ఇంకెందుకు లేనేసి అయితే మా మామతోడైతే తోటలోకి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూడంగానే మా మామ వాళ్ళు డ్రిప్ సహాయంతో అయితే దోసకాయ అయితే పండిస్తా ఉన్నారు. చూడండి కాయలు కూడా ఎలా ఉన్నాయో. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇక్కడైతే దోసకాయలు అయితే లేవు. 2 రోజుల క్రితం అయితే కోయేశారంట. ఈసారి అయితే అంతకైతే పండలేదని చెప్పాడు మా మామ అయితే. అంతకుముందు సంవత్సరం అయితే డ్రిప్ సహాయం లేకనే కాయలు అయితే బాగా పండాయని చెప్పాడు. పెట్టుబడి కూడా బాగానే వచ్చిందన్నాడు. అయితే ఆకలైతే వేస్తా ఉంది. ఇగో ఒక దోసకాయ అయితే కోసుకున్నాను. ఒకసారి మీ తోట చూడండి. కొద్దిగా అయితే అవతల అయితే బంతి తోట అయితే వేస్తున్నారు. ఎన్ని కోసుకుని అయితే మా దగ్గర ఉన్న మార్కెట్లో అయితే అమ్ముతారు. మా మామనైతే అడిగాను ఎంత రేట్ అనేసి. మార్కెట్లో అయితే ఇప్పుడు కేజీ వచ్చేసి 10 రూపాయలు అయితే చెప్పాడు. కాయనైతే పగలు కొట్టాను. లోపల గింజలు అయితే మొత్తం నీట్గా తీసుకుని ఇప్పుడు తిన్నాము. ఈ గింజలు తీసుకెళ్లి బూడిదలో బాగా కలబెట్టి ఎండబెట్టామంటే నెక్స్ట్ ఇయర్కి అయితే పనికి వస్తాయి. ఆ దోసకాయ తీసుకొని తింటుంటే టేస్ట్ ముట్టుకైతే సూపర్గా అయితే ఉన్నది. మీకు కూరలో వేసుకొని తినడం ఇష్టమా లేదా మామూలుగా తినడం ఇష్టమా ఒక్కసారి అయితే కామెంట్ చేసింది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.